మాట్లాడితే అందరికి అర్థమవుతుందా? తెలుగు వస్తుంది అందరికి? వెరీ గుడ్, బతికిపోయినా. అంటే గురుగారు మాట్లాడుతూ చాలా అద్భుతంగా, చాలా క్లారిటీగా, అందరికి అర్థమయ్యే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే విడిపోవడం కాదు, కలిసి ఉండడం అనే దాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలిపేటువంటి సిద్ధాంతంలో ఉంటే ఈ దేశంలో ఈ సామాజిక వర్గాలని ముక్కలు చెక్కలుగా విడదీసింది ఎవరు అనే దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ముఖ్యంగా అందరూ మాట్లాడుతున్నప్పుడు చాలా బాగా అర్థం చేసుకుంటూ సార్ ఒక మంచి మాట చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తమ డిస్ప్లే పైన కాదు, మైండ్ లో పోస్ట్ చేసుకోండి అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కొంచెం తగ్గించా బయట బాబు, ఎక్కువ తగ్గించు. అయితే మిత్రులారా, ఒక విషయాన్ని మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే, ఈరోజు సెడం అనే గ్రామంలోనే కాదు, అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు 193 దేశాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని సెలబ్రేషన్ చేస్తున్నారు. ఏ పేరు మీద చేస్తున్నారు? అంబేద్కర్ గారి జయంతి పేరు మీద కాదు. ఈ ప్రపంచంలో 193 దేశాలు కలిగినటువంటి ప్రపంచంలో జ్ఞానం ఎక్కడ పుట్టింది? భూమండలం పైన. అంటే భారతదేశంలో అంబేద్కర్ రూపంలో పుట్టింది. ఏమని జరుపుతున్నారు అంబేద్కర్ గారి బర్త్డే అంటే? నాలెడ్జ్ డేగా. ఏమని? నాలెడ్జ్ డేగా జరుపుతున్నారు అంబేద్కర్ గారి జయంతిని. మరి నిజంగా ఆ నాలెడ్జ్ మనకుందా? ఆ ప్రశ్నించే తత్వం మనకుందా? ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని సమాజానికి వివరించాల్సినంత జ్ఞానం మనకుందా అని ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అంబేద్కర్ గారంటే ఇష్టం ఉండడం ఎంత ఇష్టమో, ఆయన యొక్క ఈ దేశానికి చేసినటువంటి సేవని, ఈ దేశానికి ఆయన అందించినటువంటి త్యాగాన్ని ఈ సమాజానికి వివరించాల్సిన బాధ్యత మనపై ఉందా లేదా? అయితే మన లోపల ఈ జ్ఞానం ఉండకుండా ఉండడం కోసం ఒక వర్గం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రాయకుండా ముందే ఇంకో రాజ్యాంగం ఉండే, దాని పేరు మనుధర్మ శాస్త్రము. ఏం శాస్త్రము? ఈ మనుధర్మ శాస్త్రంలో ఈ భారతదేశం యొక్క ప్రజల్ని 4 ముక్కలుగా విడగొట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రగా విడగొట్టి ఈ పైన ఉన్నటువంటి 3 వర్గాలకి ఈ కింద ఉన్నటువంటి శూద్రులు జీవితం అంతా సేవ చేస్తూ ఉండాలన్నారు. నాకు సిస్టర్ మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది, నా స్త్రీ స్వతంత్రం అర్హతి అని. ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చూస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమందికి ఎందుకు ఒళ్ళు మండుతుంది, ఎందుకు ఈ అంబేద్కర్ అంటే కోపం ఉంటుంది అంటే ఒక 2 మంచి వివరణలు ఇస్తా. అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది? అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికంటే ముందున్న భారత రాజ్యాంగంలో ఏమున్నది అని. అక్కడ విద్య కేవలం ఒక వర్గానికి మాత్రమే సొంతమని రాసింది ఉంటుంది. ఏమని? విద్య కేవలం ఒక్క వర్గానికే. ఏమని రాసుకుంటారంటే అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్. అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్. ఈ దేశంలో అధ్యయనం అంటే విద్యని నేర్చుకోవడం, అధ్యాపకం అంటే విద్యని నేర్పడం. ఇది కేవలం పూజారి వర్గాలైనటువంటి పంతుల సొత్తు మాత్రమే, ఇంకెవరు కూడా విద్య నేర్చుకోవద్దు అని అన్నారు. కాబట్టి అందుకే భారత రాజ్యాంగానికంటే ముందు పుట్టిన మన తాతలకి, మన అమ్మమ్మలకి చదువు రాదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఏం రాశారు? ఉచిత నిర్బంధ విద్య అన్నారు. నిర్బంధ విద్య అంటే అర్థం తెలుసా? స్కూల్ కు పోకపోతే సార్లు కాలు చేతులు అట్లా తీసుకుపోయి లోపల వాయిస్తారు, దొరకబట్టి విద్యను నేర్పమనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేలాది సంవత్సరాలుగా విద్యకు దూరమైనటువంటి సమాజాన్ని, వేలాది సంవత్సరాలుగా విద్యకు దూరమైనటువంటి
ఉన్నటువంటి నా సమాజాన్ని స్కూల్లో వేసి నిర్బంధించి మరీ విద్యను నేర్పన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే ఎవరికి ఉండకూడని చదువు కేవలం ఒక వర్గానికే ఉండాలని మన ధర్మశాస్త్రంలో రాస్తే ఆ విద్యని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికి మంచిది కదా, మరి అవతలకు మండుతుందా మండదా? అందుకే వారు నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వ్యతిరేకించే కార్యక్రమాల్లో ఉంటారు మిత్రులారా. కేవలం మనల్ని విద్యకు దూరం చేయడం వల్ల, అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ముందు 100 సంవత్సరాల ముందే ఈ దేశంలో విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించినటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే ఈ దేశంలో విద్యాలయాలు స్థాపించడు. కేవలం అవిద్య వల్ల సత్యానికి అసత్యానికి, ధర్మానికి అధర్మానికి, అబద్ధానికి నిజానికి మధ్య ఉన్నటువంటి తేడాని తెలుసుకోలేకుండా వేలాది సంవత్సరాలుగా ప్రశ్నించడం మానేసినటువంటి ఈ సమాజానికి విద్య అనేటువంటి ఆయుధాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కొన్ని వర్గాలన్నీ కూడా ఏమని రాసుకున్నాయి? శూద్రులు కేవలం ఈ పైన ఉన్న 3 వర్ణాలకి సేవ చేయాలని రాసుకున్నాయి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు? ఈ కింద ఉన్నటువంటి శూద్రులను ఈ దేశాన్ని పరిపాలించేటువంటి రాజుల్ని చేసిండు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అభిమానించే మనం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇష్టపడే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదవలేకపోతున్నాం. అందుకే ఈ దేశంలో ఎవరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏమనంటే తిరిగి సమాధానం చెప్తున్నామా? ఒక ఆయన అందరికంటే ప్రొద్దున్నే లేచి నమాజ్ చేస్తా ఉంటాడు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదర్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అని చెప్పి. ఇంకొక ఆయన యానికానిచ పాపానే జన్మాంతర కృతానిచ తాని విరశాంతి ప్రదక్షిణ పదే లేస్తారా లేవరా? ఇంకొక ఆయన ఏం చేస్తాడు? దయగలరాజా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం, ఇదిగో తండ్రి ఈ ఉదయాన్ని నీ నామము చేత. మరి మనం ఏం చేస్తాం? రాత్రి 4 గంటలకే వండుకుంటారు. మనం పొద్దున 4 o'clock లాస్ట్ సీన్ ఉంటుంది మనోడి వాట్సాప్ లో. ఉండదా? ఏ సమాజం అయితే నిర్విరామంగా వాళ్ళ యొక్క సమాజాన్ని జాగృతం చేస్తుందో, ఏ సమాజం అయితే నిర్విరామంగా వాళ్ళ యొక్క జాతిని లేపడం కోసం నిద్ర మేలుకుంటుందో ఆ సమాజం ఇలా రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నది. మనమేమో ఇంకా రేషన్ కార్డు బియ్యం కోసం అయ్యా డైలీ బతిలాడుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు సెల్ఫ్ ఎడ్యుకేట్ ఇంపార్టెంట్ అని. ఏమంటారు? నిన్ను నువ్వు అట్ట దీపోభవం అంటే బౌద్ధం. నిన్ను నువ్వు జ్ఞానజ్యోతిగా వెలిగించుకున్నప్పుడు కదా అజ్ఞానంలో బతుకుతున్న నీ సమాజాన్ని, చీకటి వైపు ప్రయాణిస్తున్న నీ సమాజాన్ని వెలుగు వైపుకు నడపాలంటే ముందు నువ్వు వెలుగు కావాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మన సమాజానికి ఎంత జ్ఞానం ఉంటుందంటే ఏదైనా చూసి వెంటనే నేర్చుకుంటామని మనల్ని ఊరవతల పెట్టి బీసీల్ని వెట్టి చాకిరి కింద ఉంచి ఒక చిన్న కథ చెప్తా. రోజు ప్రొద్దున్నే ఒక ఆయన సూర్య నమస్కారం చేస్తున్నాడట. నదిలోకి వెళ్ళి స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తున్నాడట. ఈయన వెళ్ళి సూర్య నమస్కారం చేస్తున్నాడు. అదే నదిలో ఒక యాదవ సోదరుడు పశువుల్ని రోజు ప్రొద్దున్నే కడుగుతున్నాడట. దేన్ని కడుగుతున్నాడు? పశువుల్ని కడుగుతున్నాడట. పశువుల్ని కడుగుతూ ఈ పంతులు గారు రోజు మంత్రం జపిస్తూ సూర్యుడి దగ్గరికి నీళ్లు పోవాలని చెప్పి సూర్య నమస్కారం ఇక్కడ జలాభిషేకం చేస్తున్నాడట. ఒక రోజు ఈ పంతులైన లేట్ అయిండు, ఈ యాదవులైనా ముందొచ్చిండు. ఈ యాదవులైనా ముందొచ్చి ఏం చేసిందంటే, మనలోకి ఏదైనా వింటే తొందరగా గ్రహించి మళ్ళీ పాడే శక్తి ఉంటుంది కదా మన జాతులకు, ఏదైనా చూస్తే అర్థమవుతుందా కదా. ఈయన ఏం చేస్తాడట, అదే సూర్య నమస్కారం యొక్క మంత్రాన్ని జపిస్తూ ఆ నదిలో నీళ్ళను పోస్తాడట. అంతలోపలికే పంతులు గారు వచ్చారు, బర్లని గొడ్లని కాడుక్కునే నువ్వు నేను జపించే మంత్రాన్ని జపిస్తున్నావు, ఎందుకు రా శుంఠ అన్నాడట. సార్, మీరు రోజు నీళ్ళని తీసి నీళ్ళలోనే పోసి సూర్యుడి దగ్గరికి జలాభిషేకం చేస్తున్నారు కదా, నేను కూడా జలాభిషేకం చేస్తున్నానట. సరే తీపిట, రోజు విని మంత్రం అయితే నేర్చుకున్నావు కదా, మరి నేనైతే సూర్యుడి దగ్గరికి పోవాలని నీళ్లు వస్తున్నా, మరి నువ్వు యాడిపోవాలని నీళ్లు వస్తున్నావు అంటే మా తోటలకు పోవాలని నీళ్లు వస్తున్నా సార్ అన్నాడు. ఒరే పిచ్చోడా, నేను సద్బ్రాహ్మణుని, నేను మంత్రం జపించి నీళ్లు పోస్తే సూర్యుడి దగ్గరకు పోతాయి, నువ్వు పోస్తే మీ తోటలకు ఎట్లా పోతారా మూర్ఖుడా అంటే, అందులో 1000 యోజనాలు దూరం ఉన్న సూర్యుడి దగ్గరికి నువ్వు పోతే పోలేని ఈ కిలోమీటర్ కూడా దూరం లేని తోటలకు ఎందుకు పోవాలన్నారట. అంటే దిస్ ఇస్ కాల్డ్ కౌంటర్ రెవల్యూషన్.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితం మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదులని తన కౌంటర్ రెవల్యూషన్ ద్వారా తనకున్నటువంటి జ్ఞానం ద్వారా ఎప్పటివరకైతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని కేవలం మానసిక బానిసకుల్ని చేసి వాళ్ళ చెక్కు చేతల్లో పెట్టుకున్నారో వాళ్ళ లోపల పరివర్తన తీసుకొచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసిండ్రు. కానీ మనం ఏం చెప్తున్నాం? 4 గంటలకు వండుకుంటున్నాం. వంటున్నావా లేదా? మొత్తం ఇన్స్టాల్లో బిజీ ఉంటాం. ఏ ఒక్కరికి కూడా చెప్తున్నా చూడండి మిత్రులారా, నాకు వేరే ఏ కులాన్నో వేరే దేనో దూషించడం యొక్క నా ఆలోచన కాదు. కాకపోతే మెలకువతో ఉన్న వాళ్ళు వాళ్ళ సమాజాన్ని జాగృతం చేసుకుంటున్నారు. మనం మాత్రం పొద్దున వరకు పడుకునే నిద్రపోతున్నాం. అంబేద్కరిజం అంటే నిద్ర లేపేది కానీ సోమరిపోతులాగా నిద్రపోయేది కాదు. అందుకే నేను ఎంత దూరం ఉండొచ్చు ఇక్కడ దాకా. నిజమా కాదా? మిమ్మల్ని 4 మాటలు చెప్పి జాగృతం చేయాలా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని కర్ణాటకలో ఉన్నటువంటి నా తెలుగు ప్రజలకి, నా సామాజిక వర్గాలకు అర్థమయ్యే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా క్లుప్తంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలనేటువంటి ప్రయత్నంతో నేను వందలాది కిలోమీటర్లు దాటొచ్చాను. వై? బికాస్ ఐఎమ్ నాట్ ఫర్గెట్ మై రెస్పాన్సిబిలిటీ, బికాస్ ఐఎమ్ సన్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన అదే చెప్పిండు, బిడ్డ మన సమాజాన్ని అజ్ఞానం వైపు తీసుకుపోతున్నారు, ప్రతి దినం అజ్ఞానం వైపు తీసుకుపోతున్నారు. వాళ్ళని జ్ఞానవంతులుగా మార్చాల్సినటువంటి బాధ్యత మీపై ఉన్నది. ఎందుకంటే ఈ రోజు మిమ్మల్ని స్వేచ్ఛగా మాట్లాడేటువంటి స్వతంత్రాన్ని కూడా నేను కల్పించింది మీ సమాజం యొక్క అజ్ఞానాన్ని తొలగించడం కోసం అని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఇలా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికంటే ముందున్నటువంటి మనధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలో తిరిగి మళ్ళా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక వర్గం ప్రయత్నిస్తానే ఉన్నది. కానీ మనకేం అర్థమవుతలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనగానే అంబేద్కర్ అంటే రాజ్యాంగ నిర్మాత, మనమేమో అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంటున్నాం. అవుతా ఇంకొకడు అంబేద్కర్ కూడా రాయడానికి 10 మంది రాసినట్టు అంటున్నారా లే? మరి మనం వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతామా? ఇందాక బంగారుతో లక్ష్మి ప్రియంబుల్ని చాలా దిస్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. భారత రాజ్యాంగ ప్రథమ పీఠికని చాలా అద్భుతంగా చదివిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులకు పాదాభి ఉన్నారు. అది నేర్పారా ఈ దేశంలో? చాలా మందికి తెలియదు భారత రాజ్యాంగ ప్రథమ పీఠికలో ఏముందో తెలియదు. రాజ్యాంగం లోపల అంబేద్కర్ గారు ఏం రాసినో తెలియదు. ఈ దేశంలో స్త్రీల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిందో తెలియదు. ఈ దేశంలో పీడిత ప్రజల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం రాసిందో తెలియదు. ఈ దేశం యొక్క సుభిక్షత కోసం ఈ దేశంలో ఉన్నటువంటి సకల మతాలకు ఎలాంటి స్వేచ్ఛనిచ్చిందో తెలియదు. ఒక మతం వాడు ఇంకో మతం వాడిని ద్వేషించకుండా, ఒక మతంలో ఉన్నటువంటి లొసుగులను చెప్పుకునేటువంటి స్వేచ్ఛని ఏ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిందో మనం చదివే ప్రయత్నం చేయకపోతే నిజమైనటువంటి అంబేద్కరిజం వర్ధిల్లదు సోదరులారా. జైభీం అంటే జైభీం చెప్పుకోవడం, అంబేద్కర్ గారి యొక్క జయంతులకు వర్ధతులకు కార్యక్రమాలు జరపడం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే నిరంతరం మాట్లాడుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నిరంతరం చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంకి ఏం చేసిండు అనే విషయాన్ని మనం చెప్పకపోతే ఇంకోటి చెప్తారా? అవతలానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కోపమే కదా. ఇప్పుడు గుండు గీసుకోవాల్సిన, కటింగ్ చేసుకోవాల్సిన మంగళూరుని తమిళనాడుకు రాజుని చేసిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చెప్పులు ఉట్టుకోవాల్సినటువంటి మాదిగ జాతిని ఉత్తరప్రదేశ్ లో సీఎం అయింది అంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే కాదా? మరి వీళ్ళకి లోపల కోపం ఎట్లా ఉంటుంది? అరే అంబేద్కర్ అనేవాడు ఏ హత్తి మా ముందర చేతులు కట్టుకుని బతకాల్సినటువంటి పరివేదాలు కూడా మా మీద బాస్లై పరిపాలిస్తున్నాం అనేటువంటి కోపం బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది? అంబేద్కర్ గారు అంటే దేశం యొక్క సుభిక్షత, అంబేద్కర్ గారు అంటే దేశం యొక్క సమగ్రత, అంబేద్కర్ గారు అంటే భారతీయులం. సార్ ఎంత బాగా చెప్పారు. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఐఎమ్ ఫస్ట్ ఇండియన్, ఐఎమ్ లాస్ట్ ఇండియన్ అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ గాంధీ గారు అట్లనే ఒక్కొక్కడు ఒక్కొక్క కులానికి సంబంధించినటువంటి రాజులు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ దేశంలో బానిసలని రాజులు చేసిన వ్యక్తి ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. నిజాలు మాట్లాడితే ఒక్కొక్కటి భూగృహం బద్దలైపోతుంది. కానీ నిజం బాబాసాహెబ్ అంబేద్కర్ అదే. గాంధీ ఈ దేశం యొక్క సుభిక్షత కోసం పనిచేయాలి. నెహ్రూ ఈ దేశం యొక్క సుభిక్షతతో పనిచేయాలి. వాళ్ళందరూ ఏ రకమైనటువంటి ఉద్యమాన్ని నడిపిరో తెలుసుకోవాలి. ఈ రోజు కేజీ ఉప్పు ఎంత ఉందండి? 1 కిలో ఉప్పు ఎంత దొరుకుతుంది? దొడ్డు ఉప్పు 5 రూపాయలు, 10 రూపాయలు. అవునా? ఈ దేశంలో ఒక పెద్ద మనిషి ఉప్పు సత్యాగ్రహం నడిపిండు. ఏం పేరు? ఆయన పేరు మహాత్మా గాంధీ. ఉత్తమ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. మహాత్ముడు మహాత్మా జ్యోతిబాపు. ఈ రోజే అంత అగ్ర సగ్గు ఉన్నది. 5 రూపాయలకు కేజీ ఉప్పు. 1 పైసలున్నాడు ఆయన ఉప్పు సత్యాగ్రహం నడిపినాడు. దాని మీద ట్యాక్స్ పడద్దు. ఈ దేశంలోకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
ఈ దేశంలో ఈక్వాలిటీ లేదండి. నన్ను కళారామ మందిరంలోకి రానివ్వలేరు, మమ్మల్ని కేవలం హిందువులని అంటారు కానీ మమ్మల్ని మాలమాది గారు అంటారని వాళ్ళని చెప్పి గుళ్ళకి రానివ్వట్లేదు. కావాలంటే నేను ప్రూఫ్ చేసి చూపిస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కళారామ మందిరం ప్రవేశం చేసినప్పుడు అంబేద్కర్ గారిని రాళ్ళవేసిండు ఆ కొడుకు. సైమన్ కమిషన్ ఈ దేశంలోకి రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 32 పేజీల లేఖ రాస్తాడు. ఈ దేశంలో అనిక్వాలిటీ ఉన్నది, ఈ దేశంలో సమగ్రత లేదు, ఈ దేశంలో అందరూ సమానమని మాట్లాడుతున్నారు. అలా లేదు ఈ దేశంలో. కావాలంటే వచ్చి చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్ సైమన్ కమిషన్ పిలుస్తాడు. కానీ గాంధీ గారు ఏమన్నారు? సైమన్, మేము అందరం కలిసిమెలిసి ఉన్నాం, అంబేద్కర్ మాట్లాడుతున్నది అబద్ధం, సైమన్ గోబ్యాక్ అని ఉద్యమం చేసిండు. నిజంగా అందరం సమానం ఉన్నామా మిత్రులారా? 2024 లేదా? ఇంకా గుళ్ళకు రానివ్వకుండా ఆపట్లేదా? ఇదే కొడంగల్లో జరిగిందా లేదా? సాక్షాత్తు 14 సంవత్సరాల నుంచి శివుని మాలేసుకున్నటువంటి ఒక ఎస్సీ సోదరుని బాపన్ పంతులు, అరే అమ్మ చేసేదంతా బాపన్ పంతులు అయితే మరి నువ్వు బాపన్ పంతులకు బాపన్ పంతులు కంటే మరి నేనేమన్నా? పంతులు గారు కొడుకొచ్చి మీరు మారామాది గుడి కింద ఉండి ఆరోగ్య తీసుకోవాలా, మీరు గుళ్ళకు రావద్దు అంటున్నారు. సార్, మేము ఎన్ని కేసులు పెట్టట్లేదు, ఎన్ని పోరాటం చేయట్లేదు, మేము హిందూ మతంలో భాగస్వామ్యం అంటుంటే కూడా మీరు ప్రతిసారి పడగలబడతారు కదా. మరి ఉన్నది మాట్లాడితే మీకు గాల్పులు కనబడుతుంది. మరి ఏం చెప్పాలి? నేను చేయలే మిత్రులుగా పోరాటం చేయలే, రాలేనా ఈ కొడంగల్కి? రాలేనా? మరి ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతాడు? ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ మై కమ్యూనిటీ. నేను నా సమాజానికి కంపల్సరీ జ్ఞానాన్ని చెప్పాల్సిన బాధ్యత కలిగి ఉన్నా కాబట్టి ఉన్న నిజం చెప్తున్నా. మేము వస్తాం అంటారు, మీరు రాకు అంటారు. అవునా కదా? మనం పోతున్నప్పటికీ కూడా ఈ రోజు 2024 బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కళారామ మందిరం ప్రవేశం చేసింది దశాబ్దాల కాలం క్రితం. అంటే కొద్దిమంది ఇంకా ఈ దేశంలో మన మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళు ఉన్నారు. మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నువ్వు ఏ దేవుని మొక్కుతావు అనేది నీ ఇష్టం బ్రదర్, ఎందుకంటే అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నీకు ఫ్రీడమ్ ఇచ్చింది. నేను ఎప్పుడైనా దేవుళ్ళను మొక్కద్దని చెప్పినా? దేవుళ్ళ పేరు మీద ఎవడన్నా మనం అంతరాలలో లోపలికి రావద్దంటే నేను తిట్టింది. నీకు ఫ్రీడమ్ ఇచ్చిందండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా ఆర్టికల్ 22 నుంచి 26 దాకా. నేను దాన్ని మాట్లాడలేదే. ఈ దేశంలో మాపై అన్యాయం జరుగుతుంది మరో అని మొత్తుకుంటున్నా. 2024లో కుటుంబం ఇంకా ఇప్పటికీ కూడా మా మీద అన్టచబిలిటీ ఉన్నది. భారత రాజ్యాంగం ఏమని చెప్తుంది? అన్టచబిలిటీ అనేది చాలా పెద్ద నేరం, 24 గంటల వాళ్ళని జైల్లో పెట్టాలంటుంది. పెడుతున్నారా? ఎన్ని పోరాటాలు చేస్తలేము అట్రాసిటీ కేసు మీద మనం. ఎందుకంటే మనం జాగృతమే లేం మిత్రులారా. మనం జాగృతమై సార్ చెప్పినట్టు యూనిట్గా లేకపోవడం వల్ల మన సామాజిక వర్గాల మధ్యలో చిచ్చులు పెట్టి మనమే కొట్టుకునేటట్టు చేసి మన మధ్యలో ఒక అనైక్యతని వాళ్ళు స్థాపిస్తూ నిరంతరం దాన్ని పెంచి పోషిస్తున్నారు. అంబేద్కరిజం అనేటువంటి జ్ఞానం మన దగ్గర లేకపోవడం వల్ల మనమే తిట్టుకుంటూ, మనమే కొట్టుకుంటూ, మనల్ని మనమే వేరు చేసుకుంటూ దూరం అయిపోతున్నాం. ఒకటే మాట చెప్పి సార్ అంబేద్కరిజం అంటే కలపడం అని చెప్పేసి, నిజంగా మనం కలిసి ఉన్నామా? అంతర్గత యుద్ధంలో మనమే కొట్టుకొని సత్తున్నాం అనే విషయాన్ని మనం ఒక్కసారి మనమే స్మరణ చేసుకోవాలి. అంబేద్కర్ గారి గురించి గొప్పగా పోయిన తర్వాత మీరు అంబేద్కర్ గారిని చదవకపోతే, అంబేద్కర్ గారి దేశానికి ఏం చేసిందో తెలుసుకోకపోతే, ఈ దేశ ప్రజలకి అంబేద్కర్ గారిని విషం నూరిపోసిన వాళ్ళకి విరుగుడుగా మనం అంబేద్కర్ యొక్క గొప్ప త్యాగాన్ని వివరించకపోతే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ కేవలం గిట్లనే నలుగురం జరుపుకునేటట్టుంటాయి. వాళ్ళు అనుకుంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఎదుగుదలని, అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని ఇక్కడే ఆపేశామని చెప్పేసి. నువ్వు ఈ ఊర్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం ఆపుతున్నావు, కాకపోతే అక్కడ కొలంబియా విశ్వవిద్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకుంటున్నావు. నువ్వు ఈ జిల్లాలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆపుతున్నాయేమో, జపాన్ యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకుంటున్నారు. అంబేద్కర్ అనేటువంటి మహాసూర్యుని ఈ చిన్న అరచేతులు అడ్డం పెట్టి ఆపలేరు. అంబేద్కర్ గారి యొక్క జ్ఞానాన్ని, అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని నిరంతరం చదవడం ద్వారా, నిరంతరం ఈ సమాజానికి వివరించడం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం బయట తెలుస్తున్నారు. నన్ను ఎంతసేపు ఏమంటారంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని కొన్ని వర్గాలు తిడుతున్నారు. నేను ఒకటే మాట చెప్తా, బహుశా ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో కూడా మీరు విన్నారు కావచ్చు. ఇందిరాగాంధీ గారిని గుళ్ళోకి రానియకపోతే అదే ఇందిరాగాంధీ గారి పార్లమెంట్ లోకి రానిచ్చింది ఎవరు? గట్టిగా చెప్పాలి. ఇందిరాగాంధీ గారిని ఎవరు గుళ్ళోకి రావద్దన్నారు? ఇందిరాగాంధీ గారిని గుడిలోకి రావద్దు అని ఎవరన్నారు? పంతులు గారు అన్నారా లేదా? ఏమన్నారు? ఇందిరా,
నువ్వు ఈ దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ కూతురు కావచ్చు కాక, నువ్వు ఈ దేశానికే ప్రధానమంత్రి అయితే అవ్వచ్చు కాక, కానీ మా ధర్మశాస్త్ర ఇతిహాసాల ప్రకారం ఒక విధవరాలు అయిన నువ్వు గుడిలోకి రావద్దు అని ఆపినరు. ఇది మా బాబు చేసిందా, మా తాత చేసిందా, పంతులు గారు చేసిండు. మరి జరిగింది చెప్పదంటే ఎట్లా? అక్కడ పాస్టర్ చేస్తా పాస్టర్ పేరు చెప్తాం, ముల్లా చేస్తే ముల్లా పేరు చెప్తాం. మరి చేసింది ఎవరు? పంతులు గారు రావద్దన్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గుడిలోకి రాలేని విధవరాలని గుడిలోకి రావద్దంటే ఆమెను పార్లమెంట్ లోకి రానిచ్చిన స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఇచ్చిందని నేను చెప్తున్నా తప్ప. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇందిరాగాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ కూతురా, మోతీలాల్ నెహ్రూ మనవరాల, కాశ్మీర్ బ్రాహ్మణ, ఇవన్నీ ఆలోచించలే. ఒక స్త్రీకి స్వేచ్ఛను ఇవ్వాలనుకున్నాడు, స్త్రీలకు స్వేచ్ఛను ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ విషయం ఈ దేశంలో ఉన్న స్త్రీలకు ఎప్పుడు తెలుస్తుంది? కేవలం ఒకటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చదివే ప్రయత్నం చేస్తే అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం చేసిందో తెలుస్తుంది. ఈ రోజు అన్ని రంగాల్లో అందరూ స్త్రీలు ఉద్యోగాలు చేస్తలేరా? వాళ్ళు గర్భాలను ధరించిన తర్వాత ప్రసూతి సెలవులు ఇస్తున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం ద్వారా కాదా? అది కేవలం మానవాళిగా స్త్రీలకు ఇచ్చిందా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? ఈ దేశంలో ఉన్న స్త్రీలందరికీ ఇచ్చింది కదా. దట్ ఈస్ ఈక్వల్ టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని మనం సమాజానికి చెప్పాలి. మరి మనం చెప్పాలంటే మనం తెలవాలగా, తెలవాలా? మరి మనం మీటింగ్ రమ్మంటే మీటింగ్ మధ్యలో నుంచే పోతాం. ఇప్పుడు చాలా మందిని చూసా. నేను మార్నింగ్ 10 o'clock బయలుదేరినా, 10 o'clock నేను బయలుదేరినా, వినే ఓపిక లేకపోతే ఎట్లా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మిత్రులారా, అక్కడ వస్తున్న మిత్రులకి కొంచెం సైడ్ ఇవ్వండి. అట్లా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రజ్ఞాతత్వాన్ని, ఆయన ఈ దేశ ప్రజలపై చూపించిన ప్రేమని, ఈ దేశ ప్రజల లోపల విద్యని, ఉద్యోగావస్థని, రాజకీయ ప్రస్థానాన్ని ఈ దేశ ప్రజలందరికీ ఎలా సమానత్వాన్ని అందించాలనేటువంటి విషయాన్ని మనం అందరం తెలుసుకొని ఈ దేశ ప్రజలకు ఒకవేళ వివరించగలిగినట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఈజ్ నాట్ ఏ లీడర్ ఆఫ్ కమ్యూనిటీ. ఆయన కేవలం ఒక కులానికి చెందిన నాయకుడు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగనీతి యావత్ భారతదేశ ప్రజలందరినీ కాపాడింది అనేటువంటి విషయం ఈ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మన పడింది మిత్రులారా. మరి ఈ బాధ్యతను మనం తెలియజేయాలంటే అంబేద్కర్ గారి గురించి నిరంతరం అధ్యయనం చేయడం, అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన రాసినటువంటి రచనల్ని చదవకపోతే మరి ఇది సాధ్యమవుతుందా? చెప్పాలవుతుందా? మనలో ఉన్నటువంటి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అంబేద్కర్ దళిత నాయకుడు, దళిత జన ఉద్ధారకుడు అంటే మిగతా సమాజానికి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం ఎప్పుడు అర్థమవుతుంది? అందుకే గురువు గారు మాట్లాడినా, అన్నవాళ్ళు ఎవరు మాట్లాడినా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 32 డిగ్రీలు సంపాదించి ఈ దేశము ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడి బయట కూర్చుండబెట్టిందో అలాంటి దేశానికి ముఖ చిత్రాన్ని రాసేటువంటి అవకాశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చింది కేవలం ఒక విద్య మాత్రమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, 10th క్లాస్ కే డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు, ఇంటర్మీడియట్ కే డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు, డిగ్రీకే డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు, కారణాలు చెప్తారు, ఫీజులు కట్టలేని దుస్థితిలో ఉన్నామంటారు, ఏదో అంటారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే పేదవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే
పేదవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడ కూడా తన పేదరికాన్ని మిగతా ఎలాంటి కూడా సిచ్యువేషన్ లోనైనా సరే ఆయన చదువుని ఆపలేరు. ఈ దేశంలో 45 సంవత్సరాలు చదువుతూ ఉన్న ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. 32 డిగ్రీలు సంపాదించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనలో ఒక డిగ్రీకి అయిపోతుంది కదా సార్, మస్తు డిగ్రీ. దిస్ ఇస్ నాట్ రైట్. మనం అంబేద్కర్ గారి మర్మాలం, అంబేద్కర్ గారి అనుచరణం అనిపించుకోవాలంటే అంబేద్కర్ గారి యొక్క మార్గంలో నడుస్తూ నిరంతర విద్యార్జన చేస్తేనే ఈ సమాజంలో మనపై జరుగుతున్న అన్యాయాన్ని, ఈ సమాజంలో మనపై జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని కూడా తిప్పికొట్టే పరిస్థితికి మనం రావాలంటే అంబేద్కర్ గారిని చదవడం ఒకటే మార్గం అని చెప్పి తెలియజేస్తూ, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నిరంతరం తెలుసుకునే దిశలో మీరందరూ ఉండాలని, నా తెలుగు ఏ మేరకు మీకు అర్థమైందో నాకైతే తెలియదు. ఆల్మోస్ట్ అయితే నేను అర్థమయ్యేటట్టే మాట్లాడినా అని చెప్పి నేను అనుకుంటున్నా. మరి నాతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పాట పాడుకుందామా? అందరూ చప్పట్లు కొడుతూ నాతో పాటు లయబద్ధంగా చప్పట్లు కొట్టాలి. ఎట్లా కొట్టాలి? లయబద్ధంగా కొట్టాలి. మన మధ్యలో ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటే పాట కూడా చాలా అద్భుతంగా వినసొంపుగా ఉంటది. ఏం పాట పాడుకుందాం? ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే, తరాల మన స్థితి గతులు మారక తల్లడిల్లు కద సకల జనం. తరాల మన స్థితి గతులు మారక తల్లడిల్లు కద సకల జనం. బ్రతుకు అగ్రకుల విషకౌగిట పడి నలిగిపోవు కద నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జనముదితి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి, ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ ముందు పరిచాడు. విశ్వములో ఉన్న గురువులకు, విశ్వములో ఉన్న నేతలకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి జై. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనసులో నుంచి మెదడులోకి తెచ్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రతి గ్రామానికి పరిచయం చేసి అంబేద్కర్ గారి యొక్క త్యాగ నిరతిని, ఆయన ఈ దేశం కోసం చేసినటువంటి త్యాగాన్ని ఈ సమాజం అందరికీ వివరించే ప్రయత్నంలో నన్ను సెడం అనేటువంటి గ్రామానికి పిలిచిన మరి గ్రామ కార్యక్రమ నిర్వాహకులందరికీ నా ప్రసంగాన్ని ఇంత ఓపిక విన్నట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.